జవహర్ నగర్ లో నివసిస్తున్న ధనమ్మ ఇంటిని రెంటుకు ఉంటున్న వారు కబ్జా చేశారంటూ బాధితురాలు తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. న్యాయం చేయాలని కోరింది. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ కు చెందిన భూతల ధనమ్మ గత 30 సంవత్సరాలుగా అదే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. తన కూతురు ఆరోగ్యం బాగాలేక గత 6 నెలలుగా కూతురి వద్ద ఉండాల్సి రావడంతో తన ఇంటిని కిరాయికి ఇచ్చినట్లు తెలియజేశారు. అయితే ఇటీవల తిరిగి ఇంటికి వచ్చేసరికి కిరాయికి ఉన్నవారే ఇంటిని కబ్జా చేశారని ధనమ్మ ఆరోపించారు. ఈ విషయమై జవహర్ నగర్ పోలీస్ స్టేషన్, మేడ్చల్ కలెక్టర్ కార్యాలయం, కాప్రా తహసీల్దార్ కార్యాలయాల్లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. గతంలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన అధికారులు ఇప్పుడు చేతులెత్తేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ బాధితురాలు మీడియాను ఆశ్రయించారు. తనకు న్యాయం చేసి ఇల్లు తిరిగి అప్పగించాలని అధికారులను వేడుకుంటున్నారు. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. సీనియర్ మన భూదల దానమ్మది ఒక ఇష్యూ అయింది. అమ్మది ఎవరో కార్పొరేటర్ అంట ఇల్లు లాక్కొని ఆమె రోడ్డు మీద వేసారంటే నా దాకా వస్తే పార్టీ తరఫున న్యాయం చేద్దామన్నట్టు నేను అమ్మకు సపోర్ట్ చేసుకుంటూ ఇటు దాకా వచ్చిన. ఈమె వయసు భూదల దానమ్మ వయసు దాదాపు ఒక 80 సంవత్సరాలు ఉంటుంది. ఈమె సీనియర్ సిటిజన్ కింద ఎన్ని ఆఫీసులు ఎత్తుకొని తిరుగుతుందంటే కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయినాం, ఆర్డీ ఆఫీస్ కాడికి పోయినాం, పోలీస్ స్టేషన్ కాడికి పోయినాం, ఎంఆర్ ఆఫీస్ కాడికి పోయినాం, ఎక్కడ పోయినాం ముసలాంకి న్యాయం జరగట్లేదు. సరే ఇదంతా న్యాయం జరుగుతలేదుగా కనీసం రాజకీయంగానే పోదామని చెప్పేసి ఈటల రాజేందర్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక వాళ్ళ పిఏని కలిసి నరేశ్వరని కలిసి మళ్ళీ ఈమెకు ఒక ఫోన్ చేపిస్తాను ఆర్ఏ గారికి, సిఏ గారికి, ఎంఆర్ఓ గారికి ఫోన్ చేపిస్తే అప్పుడు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. ఆ ఎఫ్ఐఆర్ తీసుకొని మేము ఎంఆర్ ఆఫీస్ కాడికి వచ్చినాం, ఎంఆర్ఓని కలిసామని. సార్ ఇక్కడ భూదా దానమ్మకు ఏమైంది సార్, మొన్ననే ఇల్లు సీజ్ చేస్తామని చెప్పారు కదా, 2 సార్లు వచ్చి కలిసాం మిమ్మల్ని, న్యాయం చేస్తామన్నారు కదా, ఏమైంది సార్ ఈరోజు అని అడిగితే మా దగ్గర ఏం న్యాయం జరగదు, ఏదో చెప్పుకుంటారో చెప్పుకోపోండి, ఎఫ్ఐఆర్ అయితే మేమేం చేయాలా, ఆర్డీ ఆఫీస్ కాడికి సంబంధం ఆర్డీ ఆఫీస్ కాడికి పోండి మీరు అని అంటున్నాడు. అంటే కలెక్టర్ ఆఫీస్ నుంచి డైరెక్ట్గా సీనియర్ సిటిజన్ కింద వీళ్ళకు సర్వే చేయమని చెప్పేసి ఎంఆర్ఓ గారు లెటర్ ఇచ్చినాక కూడా వీళ్ళు కాదంటున్నారంటే మరి ఎంఆర్ఓ ఎందుకున్నాడు, ఆర్ఏ గారు ఎందుకున్నారు, వీళ్ళ జీతాలు ఎందుకు ఇవ్వాలా? ఒక సామాన్యురాలకి న్యాయం చేయనప్పుడు ఎంఆర్ఓ ఎందుకు మరి ఎంఆర్ఓ వాళ్ళు పోలీస్ స్టేషన్లో కేసు అయినాక కూడా మీరు పట్టించుకోకపోతే మీరు ఎందుకు మరి? అంటే మీరు జడ్జిమెంట్ ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో మీరు జడ్జిమెంటా? ఇక్కడ జవహర్ నగర్ మొత్తం జడ్జిమెంట్ మీరే చేస్తారా? అంటే ఒక ప్రాసెస్ ప్రకారంగా నడవాలి కదా. ఈమె గిఫ్ట్ ఇచ్చిందా అనుకున్నాం, ఆ గిఫ్ట్ కూడా క్యాన్సిల్ చేసే హక్కు ఆమెకు ఉంది కదా. ఎందుకు ఆమెను ఇంత తిప్పలు పెడతారు? సపోర్ట్గా మా టీడీపీ పార్టీ వాళ్ళు కండవాలు వేసుకొని వస్తే మీ కండవాలతోటి ఏ రాజకీయ నాయకులతో మేము భయపడము, మేమేం కాము, ఏం చేసుకుంటావు నువ్వు బయట చేసుకోపో, ప్రెస్ మీట్ పెట్టుకుంటావా, ఏం పెట్టుకుంటావో పెట్టుకో, ఏం చేసుకుంటావో చేసుకో అన్నట్టు అహంకారంతో మాట్లాడుతున్నాడు ఎంఆర్ఓ గారు. ఈ అహంకారము మరి ఇంత పనికిరాదు. మేము కలెక్టర్ దగ్గరికి వెళ్తాం, కలెక్టర్ దగ్గర నుంచి మరి నాకు మాట్లాడి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. దయచేసి ప్రజలు కూడా ఈ పెద్ద ఆవిడకి న్యాయం చేయాలని నా ఒక సపోర్టు, మా యువకుల ఒక సపోర్టు అందరికీ అమ్మకు ఉండాలని కొంచెం విలేకరులు కూడా దయచేసి జవహర్ నగర్లో ఉన్న సీనియర్ జవహర్ నగర్లో చాలామంది సార్ నా ఇల్లు నేను సంపాదించుకున్నా సార్, నా సొంత ఇల్లు పట్టా సంపాదించుకున్నా, గుడాల బజ్జీలు అమ్ముకొని తిని బతికిన. ఇప్పుడు 40 సంవత్సరాలు అక్కడే బాగా జరుగుతుంది, ఆ జీవితం మొత్తం అక్కడే గడిపోయింది. ఆ సంవత్సరం అంతా వాళ్ళకే సంపాదించి పెట్టాను సార్, నేను మొత్తం నేను సంపాదించి పెట్టాను, ఇల్లు వాకిలు ఆస్తులు అన్నీ వాళ్ళకే సంపాదించి పెట్టాను, నా వయసు అంతా వాళ్ళకే పెట్టేసాను సార్. నేను ఖాళీ నా పట్ట దొంగిలు నా బిడ్డ బాగా లేకుండా పరిస్థితి బాగా లేకుంటే యాక్సిడెంట్ అయిపోయింది సార్. యాక్సిడెంట్ అయితే అమ్మ నాకు ఆడ ఉండమని చెప్పేదాన్ని, అబ్బా నా బతక బాగలేదు, నాకు ఎవరు లేరు, దిక్కు లేరు, తెస్తలేరు, నువ్వు రామో నా కాడికాడి అంటే నా ఇంటికి తాళం వేసుకొని పోయి ఆమె కాడ నేను షాకిరి చేసుకుంటున్నాను సార్. అని ఆ షాకిరి చేసుకుంటే ఆమె మొత్తం వచ్చి ఆమె ఆక్సిజన్లు ఉండాలి, నోటి నిండా ఆక్సిజన్లు ఉంటేనే, లేకుండా పడిపోతే చచ్చిపోయింది అన్నాడు, పడిపోతుంది. ఆమె కాడ షాకిరి చేసుకుంటా ఉంటా 6 సంవత్సరాల నుంచి ఆమె కాడనే ఉన్నా. ఆ పట్ట తీసుకుపోయి అటు పెట్టిన ఆ బిడ్డ కాడ పెట్టుకొని నేను చేస్తున్నా, ఆమెకు షాకిరి చేస్తున్నా. ఖాళీ నా పట్ట దొంగిలిపోయి వాళ్ళు కిరాయికి ఇచ్చుకొని ఇప్పుడు కిరాయి 5,000 కిరాయి తీసుకొని తింటున్నారు. నన్ను బయటికి నుండి ఇంట్లో కంటే ఎలా పెట్టేసి నా ఇల్లు నాకు వాకిలి కాడి నాకు ఆ ఇంటి కాడికి పోతానని నేను పోతే నన్ను బయటకు వెళ్ళగొట్టేసారు సార్. కొట్టను వచ్చారు పోలీస్ స్టేషన్కి, పోతే పోలీసు వాళ్ళు ఎవరు న్యాయం చేయాలి, నాకు ఎవరి కాడికి చేయాలి, అందరి కాడికి తిరిగినాం, ఆఫీసులు అన్నీ తిరిగినాం, ఆఫీసులు కలెక్టర్ కాడికి కూడా పోయినాం సార్. ఎవరమ్మా అది కిరాయి తీసుకుంటారు అంటే మీది
ఇప్పుడు ఎవరు ఉన్నారు ఆ ఇంట్లో? ఇంట్లో కిరాయికి ఇచ్చి తీసుకొని తింటారు సార్. వాళ్ళ పేరు నాకేం తెలుసు సార్. నేను ఆడికి పోయి ఇంటికాడికి పోయి నా ఇల్లు నాకు కావాలని అడిగిన. నా ఇల్లు నాకు కావాలి, కాల్ చేయమన్నా. ఎప్పుడు డిసెంబర్ 6వ తారీఖున పోయింది. నేను కాల్ చేయమంటే వాళ్ళు కాల్ చేయాలి. వాళ్ళకి ఫోన్ చేశారు. వాళ్ళు వచ్చి నా మీద గయ్యనే వచ్చారు కొట్టడానికి వస్తే నేను ఏం చేసిన, మొత్తానికి కాల్ చేయి, నా ఇల్లు నేను కావాలి, నా కష్టపడ్డ ఇల్లు నేను ఉండాలి, నాకు ఏడా నివాసం లేదు, నా ఇల్లు నాకు కావాలా, నువ్వు కాల్ చేసి వెళ్ళిపోమని చెప్పేసి కిరాయి. ఏ కాలనీ? మాకాలమ్మ గుడి, శ్రీరామ్ నగర్. సార్ దగ్గరికి దేనికోసం వచ్చారు? దేనికోసం నాకు న్యాయం చేయమని వచ్చారు సార్. మాట్లాడారా వాళ్ళతో? మాట్లాడలేం. ముందేమో ఆరైన పంపించారు, కాల్ చేసి వాళ్ళను కాల్ చేసి పంపాయి. ఆయన ఏం చేస్తాడు, 6 రోజులు టైం ఇచ్చాడు. ఎవరు? కిరాయికుండోడు 6 రోజులు టైం ఇచ్చాడు. 6 రోజుల తర్వాత మళ్ళీ ఏం మాట్లాడాలి, వీటికి ఆరయ్య కాడికి వస్తే ఈయనకు అమ్మార కాడికి వస్తే ఆయన బయటకి వెళ్ళబట్టేసింటున్నారు. బయటకు వెళ్ళబట్టేసి మళ్ళీ ఆరయ్యతో మాట్లాడితే ఆయన అస్సలు ఫోన్ ఎత్తటంలా మాట్లాడటంలే, ఏమి జరిగింది మాకు చెప్పటంలే. ఇది జరిగిన సంగతి సార్. నన్ను వెళ్ళబట్టేసారు. నాకు ఇల్లు లేదు, వాకిల్లు పడి సంపాదించుకున్న ఇల్లు అది. లేకపోతే నేను ఇంత పోరాటం చెయ్యను, పోరాటం చేయలేదు. పోనీ అనిపోతుంది. నాకు కష్టపడ్డ ఇల్లు సార్ అది. నాకు ఇప్పుడు నివాసం లేదు, నాకు దారి లేదు. ఆ చెట్టు కింద ఈ చెట్టు కింద నివాసం అయింది. ఇప్పుడు 6 నెలల నుంచి అన్నం నీళ్ళు లేదు, నిద్ర లేదు. నాకు న్యాయం చేయలేదు సార్ ఎవరు కానీ. నా ఇల్లు నా బలవరాలు జూలా సంపతి, రాజశేఖర్, సంగీత, సన్నిగాడు, ఇల్సన్గాడు, జానగాడు, వాళ్ళందరూ కబ్జేసి మాట్లాడుకొని నన్ను ఇంట్లో నిలబెట్టారు. అన్నం పెట్టలే, నీళ్ళు పోయలే. 6 నెలలు తవిసించిన అన్నం పెట్టక, నీళ్ళు పోయాక ఆ గంజి తాగి బరినొట్టు తిట్టి తాగి 6 నెలలు తవిసించిన. ఇప్పుడు ఇంట్లో గుంటే బయటకు వెళ్ళేసారు, రోడ్డు మీద పడిలా. నా పిల్లల కాడి, నా మన వాళ్ళ కాడి పోతే వాళ్ళకి చేసి పెట్టినావు నువ్వు, వాళ్ళకన్నా బతికిపోయి 4 నెలలు కొట్టే. ఎవరి కాడికి పోయినా నాకు స్థానం లేదు. ఇప్పుడు 6 నెలల నుంచి బయటనే కూడా సార్. ఆ ఇంటికాడ ఒక ముద్దాడు తిని బతుకుతున్నాను. 40 సంవత్సరాల నుంచి జీవించిన నా ఇల్లు అది, కష్టపడ్డ ఇల్లు. ఏమంటున్నాడు? ఎవ్వరు మొన్న ముద్దుగా మాట్లాడాడు. అబ్బా కాల్ చేయమని చెప్పాడు. ఆరాయన పంపించాడు, కాల్ చేయలే. వాళ్ళు మాట్లాడుకున్నారు. నన్ను ఇంటికాడికి పోతే ఎలా కొట్టేశారు. మేము మాట్లాడతాం, నువ్వు అవ్వాలి. ఆడిపోతే ఏమిది, ఎవ్వరు మాట్లాడలేదు, ఈయన ఇంటికాడికి వచ్చి పోతే ఆరాయన మాట్లాడుకోబోతాడు. వాళ్ళు రానేలే, అసలు మాట్లాడటమేలే. ఇప్పటికి 20 రోజులు అయింది. కాల్ చేయమంటే కాల్ చేయటంలే, వాడిని కాల్ చేయించటంలే. వాళ్ళు వచ్చి వాళ్ళు కవర్ పెట్టి మా మీద రయ్యని పక్కన వస్తున్నారు. ఇది న్యాయం దానికి. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి, వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్టశక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరదోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును.
నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.